మరొక 2 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తున్నారు. జరగబోయే ఈ మార్పులను వింటే మీరు అసలు నమ్మలేరు. ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మరొక 2 రోజుల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానే అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ఉత్తమ వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అన్నా కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఉపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు. కనుక నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి ముందు మొండి పట్టుదలను మీరు విడవాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని మార్పులు అయితే మీరైతే ఈ సమయంలో చూడబోతున్నారు. మీ జీవితం చాలా అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడబోతోంది. ఈ వృషభ రాశి వారికి 2025 సంవత్సరం జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ ఏడాది చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా గురుగ్రహ ప్రభావంతో అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. ప్రేమ జీవిత ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ సంబంధాలలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి శని దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు పాటించాల్సిన పరిహారాలు
ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారి ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీలక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన మీ యొక్క శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. వృషభ రాశి వారు వీరెప్పుడు కూడా చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తుంటారు. సాధారణంగా ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరు ఏదైనా సరే కార్యక్రమమునందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత ఆరోగ్యం క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రవర్తనలు గలవారుగా ఉంటారు. వీరి కుటుంబ ప్రతిష్ట అనేది ఉంటుంది. వీరికి వీళ్ళు నామాలు కూడా చాలా బాగా లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారిగా ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అప్డేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారి రోజు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మేలును కలిగిస్తుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.